హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో మనం ట్యాంక్ను క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది అయితే అవుతుంది. మరీ ముఖ్యంగా ఏంటంటే మనం ట్యాంక్లోకి ఎక్కాలన్నా మళ్ళీ దిగినాక ఎక్కాలన్నా కానీ చాలా ఇబ్బంది. అలాంటి వాటికైతే ఒక డివైస్ అయితే ఉందన్నమాట. అయితే మీరు ఇక్కడ చూడొచ్చు వీడియోలో, పైన వీడియోలో ఈ విధంగా అయితే పైప్ అయితే ఉంటుంది అనమాట. ఆ పైపు లాస్ట్ చివరన బ్రష్ అయితే ఉంటుంది. ఆ బ్రష్ను ఉపయోగించి మనం వాటర్ ట్యాంక్ అయితే క్లీన్ చేయాలి. ఏ విధంగా క్లీన్ చేయాలి అంతా కూడా ఈ వీడియో అయితే పూర్తిగా అయితే చెప్తాను. ఫస్ట్ ఏ విధంగా క్లీన్ చేయాలంటే మీరు ఇక్కడ చూస్తారు కదా, ఇలాంటిది తీసుకోండి. మీరు ఒకటి తీసుకుంటే మనం వాటర్ ట్యాంక్ క్లీన్ చేయడానికి అయితే చాలా ఈజీ అయితే అవుతుంది అనమాట. మనము 500 లీటర్స్ నుంచి 1000 లీటర్స్ వరకు అయితే ఈ ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, దీన్ని ఉపయోగించి అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు. లాస్ట్లో బ్రష్ అయితే ఉంటుంది. అయితే బ్రష్ ఉంటుంది. అదేవిధంగా మనం క్లీన్ చేసిన వాటర్ను మళ్ళీ మనం రిమూవ్ చేయడానికి కూడా లాస్ట్ ఇట్ దారాలు లాంటివి ఈ విధంగా ఇంకోటి ఉంటుంది అనమాట. అయితే మొత్తం 3 రకాల క్లీన్ చేయడానికి 3 రకాలు ఉంటాయి అన్నమాట. ఒకటి బ్రష్ టైప్ ఉంటుంది, ఒకటి మామూలుగా బట్టర్ టైప్ ఉంటుంది అనమాట, పోగులు ఉంటుంది. ఇంకోటి మామూలుగా ప్లెయిన్ బ్రష్ అయితే ఉంటుంది. ఆ విధంగా వాటిని వాడైతే మనం క్లీన్ చేయొచ్చు. అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు, మెయిన్గా ఏంటంటే మనము అందులో ట్యాంక్లోకి దిగకుండా అయితే మంచిగా క్లీన్ అయితే చేయొచ్చు అనమాట. ఏంటంటే మనము అమెజాన్లో లేకుంటే ఫ్లిప్కార్ట్లో ఉన్నప్పుడు ఒక స్టిక్ ఉంటుంది అనమాట. మీ స్టిక్ ఉంటుంది, అదేవిధంగా పైపు ఉంటుంది, అదేవిధంగా ట్యాప్ కనెక్ట్ చేసుకోవడానికి హోల్డర్ ఉంటుంది, అదేవిధంగా 3 రకాల బ్రషెస్ అయితే ఉంటాయి అన్నమాట. ఆ బ్రషెస్ను ఉపయోగించి మనం ట్యాంక్ అయితే క్లీన్ చేసుకోవచ్చు. కానీ చాలా బాగుంటుంది, క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. వచ్చి ఈ విధంగా అయితే హోల్డర్ అయితే ఉంటుంది. ఈ హోల్డర్ను మనము ట్యాబ్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. ట్యాబ్ కనెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఈ హోల్డర్కు ఆన్ ఆఫ్ ఉంది కదా, ఆన్ చేసుకుంటే అందులో నుంచి వాటర్ అయితే వస్తాయి. వాటర్ అనేవి డైరెక్ట్ పైప్లో నుంచి మనం ఏదైతే లాస్ట్కి ఏదైతే బ్రష్ అయితే ఉంటుందో క్లీన్ చేయడానికి అక్కడి వరకు అయితే వస్తుంది అనమాట. వాటర్ వచ్చిన తర్వాత మనం ట్యాంకును అడుగు బాగానే గీక్కుంటా, అంటే మనం బ్రష్ తోటి ఏ విధంగా అయితే బ్రష్ తోటి రాసుకుంటా మనం ఇది ఆన్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఆన్ చేసుకోవచ్చు. అప్పుడు ఆన్ చేసుకున్న తర్వాత వాటర్ వస్తాయి. వాటర్ తోటి మనం మంచిగా క్లీన్ చేసుకోవచ్చు. అయితే ఇది మనకు మెయిన్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనము వాటర్ ట్యాంక్లోకి దిగాలన్నా కానీ చాలా ఇబ్బంది. అదేవిధంగా మళ్ళీ ఎక్కి మళ్ళీ వాటర్ ట్యాంక్లోకి దిగినాక మళ్ళీ ఎక్కాలన్నా కూడా ఇబ్బంది అనమాట. అది ఇంకో విషయం ఏంటంటే మనం వాటర్ ట్యాంక్లోకి ఎక్కినప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే ఎండాకాలంలో చాలా మెత్తగా ఉంటుంది అన్నమాట వాటర్ ట్యాంక్. ఎందుకంటే ఎండాకాలంలో వాటర్ ట్యాంకులు జర మెత్తగా అవుతాయి కాబట్టి మనం ఎక్కినా కానీ ఏదైనా క్రాక్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎడ్జెస్ ఏవైతే ఉంటాయో పగిలిపోయే అవకాశం అయితే ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మనకి ఏంటంటే ఇలాంటి పరికరం అయితే మనకు యూజ్ అవుతుంది. మనము వాటర్ ట్యాంక్ క్లీన్ చేసుకోవడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మామూలుగా నేను రికమెండ్ చేసేది ఏంటంటే 250 లీటర్స్ నుంచి, అదేవిధంగా జనరల్గా 500 లీటర్స్, అదేవిధంగా 1000 లీటర్స్, 1500 లీటర్స్ వరకు అయితే మనం వాడుకోవచ్చు. 1000 లీటర్స్ అంటే ట్యాంక్ పెద్దగా ఉంటుంది కాబట్టి మనము క్లీన్ చేయడానికి ఖచ్చితంగా అయితే ట్యాంకులోకి అయితే దిగాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం ఇంట్లో ఉండే హౌజులు లేకుంటే మనము యూజ్ చేసే వాటర్ డ్రమ్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటికైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే అడుగు బాగానే మనం వంగి క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మనకైతే ఇదైతే మంచిగా సెట్ అవుతుంది అనమాట. మనము వాటర్ డబ్బాలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద వాటర్ డబ్బాలు 200 లీటర్లు, 250 లీటర్స్ ఉంటాయి కదా, అలాంటి వాటికి అడుగు బాగానే పాకురు ఉంటుంది కాబట్టి అలాంటి వారికి అయితే ఇవి మంచి సెట్ అవుతుంది. వాటర్ ట్యాంకులో కూడా మంచి సెట్ అవుతుంది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ఇదే నేను మీకు చెప్పబోయే సూచన అనమాట. ఇది నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.